హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ అండ్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను డ్రై ఫ్రూట్స్తో చిక్కీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా హెల్తీ రెసిపీ, సింపుల్ రెసిపీ కూడా. అందుకోసం ముందుగా కట్ చేసిన బాదం, జీడిపప్పు తీసుకుంటున్నాను. నియర్లీ 1.5 కప్ ఉన్నాయండి. అలాగే ఇంకొక పావు కప్ వరకు గుమ్మడి గింజలు అనేవి తీసుకుంటున్నాను. పంకిన్ సీడ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ ఏవి తీసుకోవాలనేది మీ చాయిస్ అండి. కంప్లీట్గా మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవే యాడ్ చేయాలని ఏం లేదు, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. అన్నీ నా దగ్గర ఉన్నవన్నీ కొన్ని అలా వేసుకుంటున్నాను. అలాగే పావు కప్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకున్నానండి. తెల్ల నువ్వులు తీసుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా, ఆ నువ్వులు కూడా తీసుకోవచ్చు. వీటిని అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని కలర్ మారే వరకు దగ్గరుండి వేయించుకుంటే మంచి అరోమా వచ్చే వరకు కూడా వేయించుకొని తీసేసుకోండి. ఇది సరిపోతుందండి. కలర్ చేంజ్ అయినాయి కదా, మరీ ఎక్కువ మాడిపోయిన టేస్ట్ అనేది మారిపోతుంది. సో అన్నిటినీ తీసేసి నేను తీసుకున్న సుమారు అన్నీ కలిపితే 2 కప్పులు ఉంటాయండి. 2 కప్పుల వరకు. దానికి కంప్లీట్గా 1 కప్పు కొంచెం పైకి వచ్చేటట్టుగా 1 కప్ మీద ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రాగా నొక్కి తీసుకున్నానండి బెల్లాన్ని. నియర్లీ 1 కప్ తీసుకున్నాను, అంటే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. 1:2:1 రేషియోలో తీసుకున్నాను. బెల్లంలో లైట్గా వాటర్ వేసి ఇలా కరిగించి ఇలా దగ్గరకు అవ్వాలండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది, అలాగే గ్యాస్ వేస్ట్ అవుతుంది కూడా. అందుకని కొన్ని వాటరే, లిటిల్ బిట్ వాటర్ అనేవి కొంచెం యాడ్ చేశాను. పావు కప్ వరకు జస్ట్ అలా వేసామా లేదా అన్నట్టు. కొంచెం బెల్లం కరిగిన తర్వాత మనకి ఏ పాకం రావాలనేది చూపిస్తున్నానండి. మనకి గట్టిగా తీగ పాకం ఏమీ అవసరం లేదు. దీనికి వాటర్ పెట్టుకుని మనం చెక్ చేసుకుంటామే. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఈ ఫామ్లో రావాలి. బెల్లం వాటర్లో వేస్తే మనకి కరిగిపోకుండా ఉండకొడుతూ ఉండాలి. చేతికి తీస్తే కొంచెం స్ట్రింగ్ లాగా రావాలన్నమాట. ఆ టైంలో మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ అందులో వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందర కొంచెం ఇలాచీ అనేది దంచుకుని వేసుకుంటున్నాను. దీని అంతటిని ఇలా కలిపేసుకొని శుభ్రంగా ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోండి. లేకపోతే ఏదన్నా బౌల్ అయినా సరే, కేక్ టిన్ ఉంటుంది కదండి, కేక్ చేస్తాం కదా, అదైనా సరే. బర్ఫీకి లేదు అనుకుంటే ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని అందులో తీసుకున్నా పర్వాలేదు. సో దీని అంతటిని ఇలా తీసేసుకోవాలండి. ఫ్యాన్ కింద పెట్టుకున్నారనుకోండి కొంచెం తొందరగా చల్లగా అయిపోతుంది. మరీ చల్లగా కాకుండా కొంచెం చేతికి అయ్యాక ఒక పర్టికులర్ ఒక షేప్లో చేసుకొని బర్ఫీలా కట్ చేసుకోవడమే. అది ఎలా అనేది చూపిస్తానండి. ఇలా మొత్తాన్ని ప్లేట్లో తీసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఫ్యాన్ కింద పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత, అంటే కొంచెం మన చెయ్యి పట్టేటట్టు హీట్ అనేది ఉన్నప్పుడు ఇలా దాన్ని డిమోల్డ్ చేసేసుకోండి ప్లేట్లోంచి. చేసుకున్న తర్వాత కొంచెం ప్రెషర్ అప్లై చేస్తూ దాన్ని స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ చేసుకుంటే మనకి బర్ఫీ కట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇదే షేప్లో చేయాలని ఏమీ లేదండి. కొంచెం చేతితో నొక్కితే, ప్రెస్ చేస్తే అది షేప్ చేంజ్ అయ్యేటట్టుగా. ఈవెన్ లడ్డు కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బర్ఫీ అని అన్నాను కాబట్టి బర్ఫీ షేప్లో కట్ చేస్తున్నాను. కావాలంటే మీరు లడ్డూల కింద కూడా చేసుకుని అలా కూడా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్న హెల్త్కి చాలా చాలా మంచిది. అంతేనండి. ఇలా సింపుల్గా కట్ చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 డేస్, ఒక నెల రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అయిపోయాక మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు. హెల్త్కి చాలా మంచిది. నట్స్ సెపరేట్గా సోక్ చేసుకొని తినాలంటే మర్చిపోతున్నాం అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే పిల్లలు కూడా స్నాక్స్గా పెట్టచ్చు.